ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు ఉన్నారు. సుభాష్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు మెదక్లో అంటే మేమే ఈ చేసిన 18 నెలలుగా మా పాలన బ్రహ్మాండంగా ఉంది, మెదక్ని అసలు 10 సంవత్సరాల కేసీఆర్ కావచ్చు ఎవరు అభివృద్ధి చేయలే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. సరే, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మొత్తం భారతదేశం అంతా మేమే అభివృద్ధి చేయించినాం, తెలంగాణ కూడా మొత్తం మేమే అభివృద్ధి చేయించినాం, మెదక్ను కూడా మేమే చెప్పినామని డెవలప్ చేసామని చెప్తారు. ఇదంతా పూర్తి బక్వాస్ ముచ్చట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్ని ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు జరిగినాయో మీకు తెలుసు, ఎంత సాగు విస్తీర్ణం ఎంత ఉందో కూడా తెలుసు. అలాగే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు, సాగునీరు, త్రాగునీరు ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రజలకు, మహిళలకు, రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా అందరికీ సమయానికి అందించిన పరిస్థితి కూడా ప్రజలందరికీ తెలుసు. ఈ 19 నెలల కాలంలో రైతులు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పంటల సమయంలో ఆల్రెడీ రైతులు చెప్పులు మళ్ళీ గతంలో తెలంగాణ రాకముందు ఏదైతే పరిస్థితి ఉన్నో ఫర్టిలైజర్ కావచ్చు, సీడ్ కావచ్చు, ప్రతిదానికి కూడా మళ్ళీ క్యూ లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇక ప్రపంచం అంతా మేమే డెవలప్ చేసామని చెప్తారు. అదంతా బక్వాస్ ముచ్చట. ఇప్పటికి కూడా గ్లోబల్స్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అన్ని 6 గ్యారంటీలు కూడా మేము మొత్తం కూడా అమలు చేస్తామంటారు. కావలిస్తే మీ మీడియా సాక్షిగా చెప్తాం, ఏ గ్రామం అంటే ఆ గ్రామంకి వెళ్దాం, ప్రజలు ఏమంటారో ఎట్లా చీ కొడతారో కూడా మీరు గమనిస్తారు. అయితే మెదక్ విషయంకి వచ్చేసరికి మెదక్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పటి నుంచి కూడా మెదక్ కేంద్రంగా, జిల్లా కేంద్రం కావాలని కోరినాం. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, అందరూ కూడా మెదక్ను జిల్లా కేంద్రం చేస్తామన్నారు. కానీ కేసీఆర్ గారు మాత్రమే దాన్ని చేసిన ఒక గొప్ప ఉదాహరణ. అలాగే కేసీఆర్ గారు ఏదైతే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని వచ్చారో మెదక్లో కలలో కూడా ఎవరు ఇచ్చినటువంటి ఆ డెవలప్మెంట్ మెదక్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పడింది. మెదక్లో వాస్తవంగా 100 మెడికల్ సీట్ల కాలేజ్ ఏర్పరిస్తే ఈ రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు 50 సీట్లు తీసుకెళ్లి మెదక్ను మళ్ళీ అభివృద్ధిలో కుంటపరిచినట్టే చేసిండు. కేసీఆర్ గారు ఏవైతే సిడిపి ఫండ్లు కావచ్చు, ఎస్డిఎఫ్ ఫండ్లు కావచ్చు, ఏవైతే ఇచ్చినాయో అవన్నీ కూడా పక్కకు పెట్టేసి మళ్ళీ ఈ మధ్య కూడా శంకుస్థాపన చేస్తున్న సందర్భం మా మెదక్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా తెలుసుకొని రాబోయే ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు కూడా పూర్తిగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకోబోతుంది. అందరూ కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోల్పోయినామని చెప్పి బాగా ఫీల్ అవుతున్నారు. ఆ ఉద్దేశించే ఇవాళ మొదటి చేరికలు స్టార్ట్ అయినాయి. ఇంకా ముందు చాలా గొప్ప చేరికలు ఉంటాయని కూడా ప్రజలందరికీ తెలియదు. మెదక్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, ఎన్నో కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పేసి గతంలో ఎన్నికల సాక్షిగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత హనుమంతరావు వీళ్ళందరూ అన్నారు కదా, ఒక్కటనే జరిగింది అనుకోవచ్చు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ కట్టిన జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా మేమే కట్టామని, జిల్లాలలో మెడికల్ కాలేజ్ కూడా మేమే మంజూరు చేస్తామని, ఆ పోసిన రోడ్లన్నీ కూడా మేమే చేస్తామని చెప్పుకుంటే ఎవడేం చెప్తాడు? ప్రజలందరికీ తెలుస్తుంది. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు గ్రామాలకు వెళ్ళి చూడండి, అసలు కరెంట్ అనేది ఎప్పుడు వచ్చిపోతుందో ఎవరికి అర్థమవుతలేదు. ఫర్టిలైజర్ విషయాల్లో చూడండి, ఇప్పటికీ మీరు కూడా చూసిర్రు, చెప్పులు స్టాండ్లు పెట్టేసి చెప్పులు ఇట్లా లైన్లో పెట్టేసి లారీల కొరకు ఎదురు చూస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్లో యూరియా బస్తాలు పంచినటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు, కేంద్రం ఇస్తేనే మేము మీకు యూరియా బస్తాలు ఇస్తాం తప్ప మేము ఇయ్యలేమని కూడా చెప్పారు. అది తప్పించుకునే పద్ధతి అవుతుంది. ఎప్పుడైనా ప్రభుత్వం మన ప్రజలకు ఏమేమి అవసరం ఉంటాయో వాటిని ముందే సమకూర్చుకొని అన్ని సిద్ధం చేసి వాళ్ళ అవసరాలకు దశల వారీగా దఫాలుగా విడుదల చేయాలి. మనసు నిండా రైతులే ఉన్నారు, రైతుల మనసు నిండా రేవంతే ఉన్నాడు అని చెప్పేసి మీ దగ్గర పాలాభిషేకాలు, అభిషేకాలు. సరే, అభిషేకాలు చేయించడం అన్నది వేరు. రేవంత్ రెడ్డికి రైతులు లేరు. రేవంత్ రెడ్డికి అంతా ల్యాండ్ మాఫియా లాంటి వ్యవస్థలు ఉంటాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ ఎక్కడైతే ఖరీదైన ల్యాండ్ ఉందో దాని విషయాలు ఉంటాయి. ఇక్కడ మీరు కూడా చూడండి, కొన్ని పెద్ద బడా సంస్థల అపార్ట్మెంట్లు అవి కూల్తలేవు. ఎవరి కూలుతున్నాయంటే బడుగు బలహీన వర్గాల ఇండ్లు కూలగొట్టుకుంటా హైడ్రా పేరుతో బాగా దుర్మార్గం చేస్తున్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఏది చెప్పుకున్నప్పటికీ, మేము ఏది చెప్పినప్పటికీ కూడా ప్రజలే అసలైన న్యాయ నిర్ణేతలు. వాళ్ళ కడుపు నిండా కేసీఆర్ గారు వాళ్ళ గుండెలో ఉన్నారు. గ్యారెంటీగా వస్తాయి, నన్ను చూసి వేస్తారంటున్నారు.
వీరు గమ్మతైన ముచ్చట ఏంటంటే ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడా అన్నది ముందు ఘంటాపదంగా చెప్పానండి, అప్పుడు మాట్లాడదాం.